ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది శ్రీవారి భక్తులు సుప్రభాత సేవ టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, సుప్రభాత సేవ టికెట్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడెక్కడ ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు, సేవ అన్నది ఏ విధంగా ఉంటుంది, స్వామివారికి దర్శనం అన్నది ఎక్కడి నుండి ఉంటుంది అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఈ వీడియోలో పూర్తిగా నేను మీకు సుప్రభాత సేవని ఎన్ని రకాలుగా బుక్ చేసుకోవచ్చు అనేటువంటి విషయంతో పాటు స్వామివారికి దర్శనం అన్నది మీకు ఎక్కడి నుండి కల్పిస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీతోటి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే సుప్రభాత సేవ అన్నది మనకి 3 రకాలుగా అందుబాటులో ఉంటుందండి. ఒకటి, ప్రతి నెల కూడా టీడీ దేవస్థానం వారు శ్రీవారికి ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఈ సుప్రభాత సేవకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది మనకు ప్రతి నెల కూడా టీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో tt.devasthanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ సుప్రభాత సేవ గురించి కానీ లేదా మిగిలినటువంటి స్వామివారికి ఆతిథ్యాలు ఏవైతే ఉన్నాయో అంటే తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన సేవల కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది అప్డేట్ మనకి 3 నెలల ముందుగానే టీడీ దేవస్థానం వారు అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఉదాహరణకి ఈ నెల డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాలో భాగంగా ఈ నెల సెప్టెంబర్ నెల 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా మనకి సుమారుగా 2 డేస్ వరకు కూడా ఈ సుప్రభాత సేవ గురించి కానీ మిగిలినటువంటి స్వామివారికి ఆతిథ్యాలు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పాను కదండి, తోమల సేవ కానీ అర్చన కానీ అష్టదళ పద్మారాధన సేవ గురించి కూడా మీరు లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రిజిస్ట్రేషన్ అన్నది మనకి 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి టీటీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుందండి. ఇందులో ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు ఎవరైనా సరే 2 కలిపి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. లేదు సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ స్వామివారిక ఈ సుప్రభాత సేవ కోసం లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది మనకి అదే నెల అంటే 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అదే రోజున అంటే 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది సాధారణంగా వస్తూ ఉంటుందండి. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి హోమ్ పేజ్లో పైన టాప్లో ఆ హిస్టరీ ఉంటుందండి. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. దాని మీద కూడా మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయితే మీరు ఎంపికైనటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టాలండి. అంటే ఉదాహరణకి సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ మనకి ఒకరికి 120 రూపాయలు ఉంటుంది. అంటే చాలా తక్కువ ఉంటుందండి టికెట్ కాస్ట్ అయితే. మనం ఈ టికెట్ ద్వారా మన శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే L1 దర్శనం అంటారు, లేదా పోస్ట్ డోర్ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూసేటువంటి అవకాశం మనకి ఈ స్వామివారిక ఈ ఆతిథ్యంలో అయితే మనకి అందుబాటులో ఉంటుంది. మీకు స్వామివారికి మధ్య దూరం కేవలం 9 అడుగులు మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే స్వామివారు మెయిన్ గర్భాలయంలో ఉంటే మీరు మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ముందుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలని అదేవిధంగా అమౌంట్ కూడా మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ స్వామివారిక ఈ సుప్రభాత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా ఈ సేవకు అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యే వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం ఏంటి మనకి టీటీ దేవస్థానం వారు మనకి ఇంచుమించుగా 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా అంటే సుమారుగా 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కుదిరిన వాళ్ళందరూ కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొని శ్రీవారికి సేవలో తరించండి. సుప్రభాత సేవ అన్నది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి రిపోర్టింగ్ టైము తెల్లవారుజామున 2 గంటలకైతే రిపోర్ట్ చేయాలండి. సేవ అన్నది మనకి 3 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. మనకి తిరుమల కొండపైన శ్రీవారికి జరిగేటువంటి మొదటి సేవ అన్నది ఈ సుప్రభాత సేవ దగ్గర నుండి స్టార్ట్ అవుతుందండి.
మనకి ఈ సుప్రభాత సేవ ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే, స్వామివారి యొక్క మెయిన్ ప్రధాన ఆలయం ఉంది కదా! అంటే బంగారపు వాకిలి, దాన్ని ఆనంద నిలయం అంటారు. అక్కడ ఈ సుప్రభాత సేవ కోసం బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి మండపంలో ఉన్న తర్వాత అంటే ఆనంద నిలయంలో అందరూ కూడా నుంచుని ఉంటారండి. తర్వాత దేవస్థానానికి సంబంధించినటువంటి పండితులు వచ్చి ఈ సుప్రభాత సేవ అన్నది పాడడం జరుగుతుంది. ఈ సుప్రభాత సేవ అన్నది తాళపాక అన్నమయ్యాచార్య వంశస్థులే ఈరోజు కూడా పాడతారని చెప్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళతో పాటు మీరు కూడా కలిసి ఈ సుప్రభాత సేవ అన్నది పాడడానికి అవకాశం ఉంటుందండి. వచ్చిన వాళ్ళు పాడతారు, రాని వాళ్ళు మిగిలినటువంటి భక్తులతో పాటు వీళ్ళు కూడా వినడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు వాళ్ళతో పాటు సరదాగా పాడాలి అనుకుంటే ముందుగానే ఒక పేపర్ మీద ఈ సుప్రభాత సాంగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మీరు రాసుకుని వెళ్ళి వాళ్ళతో పాటు మీరు కూడా సరదాగా భక్తి భావంతో పాడడానికి అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా సరదాగా వాళ్ళతో పాటు ఈ సుప్రభాత సేవ అన్నది ఈ సాంగ్ అన్నది పాడడం జరుగుతుంటుందండి. అందరూ కూడా నేర్చుకుని మీరు కూడా ఈ సుప్రభాత సేవలో పాల్గొన్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి స్వామివారికి సేవలు మీరు తరించండి. ఇలాగ సాంగ్ అంతా కూడా మనకి ఇంచుమించుగా ఒక 40 మినిట్స్ వరకు ఉంటుందండి. అంటే సేవ అయితే మనకి మీరు ఆ టైంలో మనకి ఈ సుప్రభాత సేవ అన్నది బయటే జరుగుతుంది. మనకి స్వామివారి యొక్క మెయిన్ ద్వారం ఉంటుంది కదా, జయ విజయాలకు సంబంధించిన ద్వారం, దాన్ని అయితే క్లోజ్ చేయడం జరుగుతుందండి కట్టెనంతోటి. కట్టెన్ బయట మీరందరూ కూడా ఈ సుప్రభాత సేవ అన్నది అక్కడ ఉన్నటువంటి పండితులు పాడుతూ ఉంటే వాళ్ళతో పాటు మీరు నించుని చూడొచ్చు, వినొచ్చు. దాని తర్వాత ఈ సాంగ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ప్రతి శ్రీవారి భక్తుని కూడా ఒకరిగా మీకు స్వామివారి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ఆ టైంలో లోపల స్వామివారికి అయితే అలంకరణ చేస్తూ ఉంటారు. దాని తర్వాత శ్రీవారి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనానికి అయితే ఒకరొకరుగా పంపించడం జరుగుతుంది. ఇంచుమించుగా మీరు స్వామివారిని దర్శించుకోవడానికి ఒక 2 నిమిషాల పాటు శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆ టైంలో మీరు తప్ప మిగిలిన వారు ఎవరు ఉండరండి. ఈ టికెట్లు అన్నది ఆన్లైన్లో మనకి ఇంచుమించుగా ఒక 170 టికెట్ల వరకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఆఫ్లైన్లో అయితే మరొక 50 టికెట్లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా వీఐపీ లెటర్ల ద్వారా వచ్చే వాళ్ళు అయితే మరొక కొన్ని టికెట్లు యాడ్ చేసుకున్నా కూడా సుమారుగా ఒక 200 లేదా 250 వరకు కూడా శ్రీవారి భక్తులు కేవలం ఈ సుప్రభాత సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ తోపులాట కానీ తోసుకోవడానికి కానీ ఇవేమి ఉండవండి. ప్రశాంతంగా వీఐపీ కోటాల్లో మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ సుప్రభాత సేవ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సేవ అన్నది చాలా అద్భుతంగా ఉంటుందండి. జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా మీరు ఈ సుప్రభాత సేవలో పాల్గొని దాని తర్వాత శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అన్నది 2 నిమిషాల పాటు ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడి నుంచి నడుచుకుంటూ మీరు మొదటి గడప వరకు వెళ్తారు. అప్పటి వరకు కూడా మీరు స్వామివారి ఆ రూపాన్ని అయితే చూడడం జరుగుతుంది. దర్శించుకున్న తర్వాత మీరు బయటికి రావడం జరుగుతుంది. ఇది మనకి ప్రతి నెల కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రాసెస్ అండి. అదేవిధంగా ఆఫ్లైన్లో అయితే మనకి తిరుమల కొండపైన సిఆర్ ఆఫీస్ పక్కనే మనకి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని మనకి బోర్డు అయితే కనిపిస్తుంది. అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దాటిన తర్వాత అంటే జలప్రసాదం ఉంటుంది కదా, మనం వాటర్ తాగుతుంటాం కదండి, దాని పక్కన మనకి ఏఆర్పీ కౌంటర్ ఉంటుంది. దానికి ఆపోజిట్ మనకి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని బోర్డు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా సిఆర్ ఆఫీస్ పక్కనే అండి ఇది. అక్కడ మనకి ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ సుప్రభాత సేవ కోసం, అదేవిధంగా మిగిలినటువంటి స్వామివారికి ఆదిత్య సేవల కోసం లక్కీ డిప్ అయితే తీయడం జరుగుతుంది. మీరు తిరుమల వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పనిసరిగా ఈ స్వామివారికి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ కాలేదో మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు లేదా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు కూడా ఈ స్వామివారికి ఆదిత్య సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు కింద శ్రీవారి యొక్క ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని బోర్డు కనిపిస్తుంది కదండి, కింద అయితే లైన్ ఉంటుంది. ఆ లైన్లో మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా మనకి సాయంత్రం 5:30 తర్వాత మీరు ఎంచుకున్నటువంటి సేవ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇది డైరెక్ట్గా ఈ సేవలో సెలెక్ట్ అయితే మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఒక ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, మనకి ఏఆర్పీ కౌంటర్ దగ్గర చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. సుప్రభాత సేవ అన్నది మనకి ప్రతిరోజు ఉంటుందండి. మనకి ధనుర్మాసంలో తప్ప మిగిలినటువంటి అన్ని రోజుల్లో కూడా సుప్రభాత సేవ అన్నది శ్రీవారికి జరుగుతుంటుంది. మీరు ఆ విధంగా కూడా ఆఫ్లైన్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ కూడా టికెట్ కాస్ట్ మీకు 120 రూపాయలే. ఇద్దరికి కలిపి అంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే మొబైల్ నెంబర్ మీద అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో ఈ స్వామివారి యొక్క లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఎవరికి వాళ్ళు విడిగా
ఈ లక్కీ డిప్లో పాల్గొని శ్రీవారి యొక్క సేవలు కూడా మీరు తరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి తిరుమల కొండపైన CR దగ్గర ఈ స్వామివారి యొక్క ఆర్జిత సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా మూడో విధంగా కూడా మీరు శ్రీవారి యొక్క సుప్రభాత సేవ టికెట్ అన్నది పొందడానికి అవకాశం ఉంటుందండి. మీకు తెలిసినటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, మినిస్టర్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళ ద్వారా కూడా మీరు ఈ సుప్రభాత సేవ టికెట్ అన్నది మీరు లెటర్ అన్నది తీసుకుని ఈ సేవలో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇలా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా సేమ్ రిపోర్టింగ్ టైము తెల్లవారుజామున 2 గంటలకు రిపోర్ట్ చేయాలండి. సేవ అన్నది మీకు 3 గంటలకి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు కూడా జనరల్గా మిగిలినటువంటి సుప్రభాత సేవ టికెట్ అన్నది ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ఏ విధంగా బుక్ చేసుకున్నారో మీరు కూడా అదే విధంగా మీరు రిపోర్ట్ చేసి మీరు కూడా ఈ సుప్రభాత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అవకాశం ఉన్న వాళ్ళు ఆన్లైన్లోను, అవకాశం లేని వాళ్ళు ఆఫ్లైన్లోను, మీకు తెలిసినటువంటి ఈ విఐపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ లెటర్ ద్వారా కూడా మీరు శ్రీవారికి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. సుప్రభాత సేవ అన్నది స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో జరుగుతుంటే బయట మనకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ అయితే జరుగుతుందండి. వీళ్ళు కూడా అంగప్రదక్షిణ టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకుని తెల్లవారుజామున 1 గంటకి రిపోర్ట్ చేసి వీళ్ళు కూడా సుప్రభాత సేవ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బయట ఆడవారు అదేవిధంగా మగవారు కూడా పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానికలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. అంటే లోపల సుప్రభాత సేవ జరుగుతుంది, బయట అంగప్రదక్షిణ జరుగుతుంది. సుప్రభాత సేవకు సంబంధించిన సేవ పూర్తి కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శించుకున్న తర్వాత దాని తర్వాత మనకి తాముల సేవ అన్నది స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత అర్చన సేవ స్టార్ట్ అవుతుంది. లాస్ట్లో మనకి అష్టదళ పాదపద్మరాధన సేవ అన్నది మనకి ఉదయం 9 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. ఈలోపు మనకి తెల్లవారుజామునే మనకి అంగప్రదక్షిణ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు కూడా అంగప్రదక్షిణ పూర్తి కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే శ్రీవారిని దగ్గరగా వెళ్ళి చూడాలి అనుకుంటారో, అంటే మొదటి గడప వరకు వెళ్ళి చూడాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు కూడా మీరు శ్రీవారికి సంబంధించిన టికెట్ ద్వారా మీరు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల విఐపీ దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులు కల్పించడం జరుగుతుందండి. వీళ్ళు కూడా శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎవరైతే జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంటారో మీరు ఈ శ్రీవారికి సంబంధించి ఈ టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ అన్నది మనకి ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. ఆన్లైన్లో అయితే మనకి ఇంచుమించుగా ప్రతి నెల కూడా 23వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు ఈ శ్రీవారికి సంబంధించి 10,500 రూపాయల టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఈచ్ పర్సన్ అండి, ఫ్యామిలీ అంతా కాదు, ఒక వ్యక్తికి మాత్రమే. అదేవిధంగా మీకు ఆఫ్లైన్లో అయితే మనకి తిరుమల కొండపైన JOP దగ్గర ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర మనకి ఆఫ్లైన్లో కూడా ఈ స్వామివారి యొక్క టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయండి. దీనికోసం లైన్ అయితే తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల నుండి కూడా ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ కోసం లైన్ అయితే ఉంటుంది. టికెట్ అయితే మనకి ఉదయం 10 గంటలకైతే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మూడో రకంగా కూడా అంటే తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకి ఈ శ్రీవారికి సంబంధించి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే దేశ విదేశాల నుండి వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఈ శ్రీవారికి సంబంధించి టికెట్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఈ స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకున్న వాళ్ళు ఇటువంటి టికెట్లు పొంది మీరు శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క సేవలో మీరందరూ కూడా తరించడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.